ప్రైజ్ రాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం అండి. ప్రధాన యాజకుడా నా యేసురాజా, నిత్యయాజకత్వము చేయుచున్నవాడా, ప్రధాన యాజకుడా నా యేసురాజా, నిత్యయాజకత్వము చేయుచున్నవాడా, యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడా, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు. చిన్న వచనం చూసుకుందామండి. దేవుని వాగ్దానం 134వ కీర్తన 3వ వచనం చూసుకున్నామండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ దినం వాగ్దానం అండి. ఆయన ఎవరంట? భూమిని ఆకాశములను సృజించాడు. ఆయన భూమిని ఆకాశములను సృజించి ఆయన సియోనులో నుంచి మనలను ఆశీర్వదిస్తానని మాట ఇస్తున్నాడండి. ఈ దినం వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధిగల కన్యకల వల్లే సిద్ధపడి ఉందామండి. ఈ దినం వాగ్దానం అండి ఇది. మరి భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించటమే కాకుండా ఆయన మనకి మరి తన రాజ్యాన్ని కూడా మనకి సిద్ధపరుస్తున్నాడు. యాజకమైన రాజ్యం అది నూతన యెరూషలేము మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడండి. మరి ఇట్టి రాజ్యం కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉందామా? సిద్ధపడి ఉందాం. చిన్న ప్రార్థన అండి. మరి స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి నీ గొప్ప నామానికి స్తోత్రములు. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నీ రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.